హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం కొత్త టీవీని అన్బాక్సింగ్ చేద్దాం. అదే ఏసర్ అల్ట్రా ఐ సిరీస్ టీవీ. సో వీళ్ళకి సంబంధించిన ట్యాగ్ లైన్ కూడా క్యాచీగానే ఉంది. బియాండ్ బెటర్ ఇట్స్ అల్ట్రా అని చెప్పేసి వీళ్ళ ట్యాగ్ లైన్. ఈ టీవీ యొక్క పేరు మాత్రమే అల్ట్రానా, నిజంగానే ఇది అల్ట్రానా, మరి దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, డ్యూరబిలిటీ ఎలా ఉంది అనేది అయితే ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం. ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దీని పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడినట్టయితే ఈ టీవీ అనేది, అది ఏసర్ అల్ట్రా ఐ సిరీస్ టీవీ అనేది చాలా ఫాస్ట్గా బూట్ అవుద్ది. మనం వేరే బ్రాండ్ టీవీ తోటి కంపేర్ చేసినప్పుడు సగం టైంలో ఇది బూట్ అవుద్ది. అంటే మనం వేరే టీవీ స్టాన్ చేసినప్పుడు 60 నుంచి 65 సెకండ్స్ టైం తీసుకుంటే ఇది ఓన్లీ 33.8 సెకండ్స్లో టీవీని బూట్ చేసేస్తుంది. ఓన్లీ బూట్ అవ్వడమే కాకుండా మనకు ఇందులో యాప్స్ ఉంటాయి చూసారా, అంటే హాట్స్టార్ అయినా, నెట్ఫ్లిక్స్ అయినా, యూట్యూబ్ అయినా, ఇవన్నీ కూడా 60% ఫాస్ట్గా ఓపెన్ అయిపోతాయి. అంతేకాకుండా కొత్త కొత్త యాప్స్ని, గేమ్స్ని ఇన్స్టాల్ చేస్తాం చూసారా, ఓన్లీ 30.5 సెకండ్స్లో ఇది కంప్లీట్ అయిపోద్ది. అంతేకాకుండా దీనికి సంబంధించిన హోమ్ నావిగేషన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. వైఫై త్రూపుట్ 158 Mbps, అంటే మనకు డౌన్లోడ్ అప్లోడ్ స్పీడ్ కూడా 3 times ఫాస్ట్గా ఉంటుంది. సో దీనికి కారణం ఏంటి అంటే గూగుల్ టీవీ 5.0 ప్లస్ డ్యూయల్ ప్రాసెసర్ ఉంటుంది. అంతేకాకుండా Android 14 ఉంటుంది దీనిలో. మరి అన్నిటి కాంబినేషన్ కారణంగా ఈ టీవీ రియల్ టైంలో బ్లేజింగ్ ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇందులో ఏ యాప్ ఓపెన్ చేసినా, ఏ సీన్ మార్చినా లిటరల్లీ ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నిజంగా అల్ట్రా స్పీడ్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ టీవీ విజువల్స్ గురించి మాట్లాడినట్టయితే పర్ఫార్మెన్స్ లాగానే విజువల్స్ కూడా అల్ట్రాగా ఉంటాయి. ఇందులో మనకు 4K QLED డిస్ప్లే ఉంది. 4.07 బిలియన్ కలర్స్కి ఇది సపోర్ట్ చేస్తుంది. అంటే ప్రతి షేడు, ప్రతి సీన్ చాలా న్యాచురల్గా, రియలిస్టిక్గా కనిపిస్తుంది. బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంది. 350+ నిట్స్కి పైగా బ్రైట్నెస్ ఉండడం వల్ల డే లైట్లో కూడా మన క్లారిటీ సూపర్ కనిపిస్తుంది. డాల్బీ విజన్, అంతేకాకుండా HDR10 సర్టిఫికేషన్ వల్ల కాంట్రాస్ట్, డెప్త్, సినిమాటిక్ లెవెల్లో ఉంటుంది. అంతేకాకుండా దీనిలో మనకు APQ, అదే ఏ పిక్చర్ క్వాలిటీ ఇంజన్, పిక్చర్ని రియల్ టైంలో ఆప్టిమైజ్ చేస్తుంది. మీరు మూవీస్ చూసినా, స్పోర్ట్స్ చూసినా, గేమ్స్ ఆడినా దీనిలో విజువల్స్ అనేవి చాలా కన్సిస్టెన్సీగా, క్లిస్టర్ క్లియర్ కనిపిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం 4K టీవీ కాదు, ఇది అల్ట్రా 4K. అంతేకాకుండా సౌండ్ క్వాలిటీ కూడా ఇందులో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ ఏసర్ అల్ట్రా ఐ సిరీస్ టీవీలో డాల్బీ అట్మాస్ సర్టిఫైడ్ సౌండ్ ఉంది. మోడల్ని బట్టి 36 వాట్ అవుట్పుట్ వరకు అయితే ఇది ఇస్తుంది. అంటే రూమ్ మొత్తం క్లియర్ సౌండ్ తోటి ఫిల్ అవుతుంది. డైలాగ్స్ షార్ప్గా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది రిచ్గా వినిపిస్తుంది. మూవీస్, OTT షోస్, గేమింగ్ అన్ని సిచ్యువేషన్స్లో థియేటర్ లైక్ ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది. దీంతో పాటే మనం సౌండ్ బార్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. స్మార్ట్ ఫీచర్స్లో కూడా ఈ ఏసర్ టీవీ అనేది చాలా అప్ టు డేట్లో ఉంది. ఈ టీవీలో లేటెస్ట్ గూగుల్ టీవీ 5.0, అదే Android 14 అయితే ఉంది. ఇంటర్ఫేస్ అనేది చాలా స్మూత్గా ఉండడంతో పాటు రికమెండేషన్స్ కూడా చాలా అక్యురేట్గా కనిపిస్తాయి. ఇందులో మనకు వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ కాస్ట్, గూగుల్ కాస్ట్, వైఫై డైరెక్ట్ అన్ని సపోర్ట్ చేస్తాయి. మొబైల్ నుంచే మనం డైరెక్ట్గా టీవీకి కంటెంట్ని షేర్ చేయవచ్చు. ఇక కనెక్టివిటీ ఆప్షన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనకు 3 HDMI 2.1 పోర్ట్స్ని ప్రొవైడ్ చేశారు. USB 3.0, 2.0 పోర్ట్స్ని ప్రొవైడ్ చేశారు. AVI ఇన్ ఉంటుంది, శాటిలైట్ ట్యూనర్ ఉంది, ARC పోర్ట్ ఉంటుంది, ఆప్టికల్ అవుట్పుట్, హెడ్ ఫోన్ జాక్, ఇవన్నీ మనకు దీనిలో ప్రొవైడ్ చేశారు. అంటే మనం గేమింగ్ కన్సోల్స్, సౌండ్ బార్స్, సెటప్ బాక్స్ అన్నిటిని ఒకటేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. దీనిలో పర్ఫార్మెన్స్, విజువల్స్ మాత్రమే కాకుండా దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ కూడా మనకు సాలిడ్ కనిపిస్తుంది. ఏసర్ అల్ట్రా ఐ సిరీస్ ఎస్పెషల్లీ ఇండియన్ కండిషన్స్ దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు. ఇది -10 డిగ్రీల నుంచి మొదలు పెడితే 50 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఫ్లాలెస్ గా పనిచేస్తుంది. 80% హ్యూమిడిటీ ఉన్నా సరే దీని పర్ఫార్మెన్స్ అనేది ఇంపాక్ట్ అవ్వదు. పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు కూడా టీవీ అనేది చాలా సేఫ్ గా ఉంటుంది. ఎందుకంటే దీనిలో మనకు హై గ్రేడ్ ఎలక్ట్రానిక్స్ అయితే వాడడం జరిగింది. రిమోట్ కూడా 1 మీటర్ డ్రాప్ టెస్ట్ అనేది పాస్ అయిపోయింది. అంతేకాకుండా ఇది RoHS కంప్లైంట్, అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అన్నట్టు. మొత్తానికి టీవీ అనేది లాంగ్ టర్మ్ యూసెస్ కోసం పర్ఫెక్ట్ స్మార్ట్ టీవీ అన్నట్టు. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఈ ఏసర్ అల్ట్రా ఐ సిరీస్ టీవీ అనేది పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా, విజువల్స్ పరంగా చూసుకున్నా, సౌండ్ పరంగా చూసుకున్నా, డ్యూరబిలిటీ పరంగా చూసుకున్నా అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. అంతేకాకుండా స్పీడ్ విషయంలో, డిస్ప్లే క్వాలిటీ విషయంలో కాంపిటీటర్స్ ఉంటారు సారా, వాళ్ళకి బెంచ్ మార్క్ అనుకోవచ్చు. సో మరి వీళ్ళు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు సారా, బియాండ్ బెటర్, ఇది ట్రూలీ అల్ట్రానే. మీరు నెక్స్ట్ స్మార్ట్ టీవీ అప్గ్రేడ్ కోసం ఆలోచిస్తున్నట్టయితే ఈ ఏసర్ టీవీని కూడా ఒకసారి మీరు కన్సిడర్ చేయొచ్చు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ టీవీ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.